ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ, ఏ అధికారం వచ్చినా తెల్లారి నుంచే వాళ్ళది మొదలుపెట్టారు. మరి అది ప్రజలు ఉంటేనే కదండి ఇప్పుడు అవన్నీ ల్యాండ్ బ్యాంక్ సెక్యూర్ చేసుకోగలిగితే ఆ ల్యాండ్ బ్యాంక్ రేపు వచ్చే పెట్టుబడులు ఏ ఎవరైతే పెడదాం అనుకున్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని మనం ఆ యాంగిల్ లేదు. ఎందుకు ఆలోచించుకోవాలి? ల్యాండ్ బ్యాంక్ సెక్యూర్ ఫర్ ద పొలిటీషియన్స్, నాట్ ఫర్ ద సొసైటీ. సొసైటీ అయితే ఆఫ్ బాగానే కోర్స్ ఉండేది. నేను కాదండి వినోద్ గారు. సొసైటీ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు సొసైటీ అయితే బాగానే ఇప్పుడు ఉండేది. ఇప్పుడు ధరణి ప్రస్తావన వచ్చింది. ఓకే. నేను దాన్ని ఇప్పుడు ధరణిలో మీరు చూడండి, అసైన్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 24 లక్షల ఎకరాల భూములు. ఆ 24 లక్షల ఎకరాల భూములు ఇందిరామ్మ ఇచ్చింది పాపం, ఇప్పుడు కాదు. 24 లక్షల ఎకరాల భూములు నేను ఆర్టీఐలో ఈ మధ్య కాలంలో అడిగితే 4 లక్షల ఎకరాల భూములు కూడా లేవు వాళ్ళ చేతుల్లో. 20 లక్షల ఎకరాల భూములు కథం చేతులు మారిపోయినాయి. అసలు అది ల్యాండ్ ఎలినేషన్ జరగదు కదా అసైన్ భూములు. కానీ 20 లక్షల ఎకరాల భూములు ఎక్కడ పోయినాయి? ఎట్లా జరిగింది? చట్టమే ఉంది, అసైన్ ల్యాండ్ ఈ అసైన్ ల్యాండ్స్ని ఎవరికి అమ్మద్దు, ఎవరు కొనుక్కోవద్దు. మహబూబాద్ ఉన్నది. వరంగల్. మహబూబాద్. మహబూబాద్లో జనారెడ్డి జనార్దన్ రెడ్డి అని ఒక పెద్ద భూస్వామి. తెలంగాణలో జనారెడ్డి ప్రతాప్ రెడ్డి నెంబర్ 1. వాళ్ళ కజిన్స్. వరంగల్లో దానికన్నా 1000 ఎకరాలు ఉంటుంది. 1970లో ఏదైతే ల్యాండ్ సీలింగ్ వచ్చిన తర్వాత ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉంది. ఆయన ఏం చేసిందంటే, నేను గవర్నమెంట్కి ఇచ్చి వాడు వంచే బదులు నేనే పంచుతాను. అక్కడ ఉన్న ఎస్టీస్ ఎక్కువ ఈ లంబాడస్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చాడు 2 ఎకరాలు 3 ఎకరాలు. వాళ్ళు ఎప్పుడు 75లో అది వచ్చినాయి ల్యాండ్స్. మొన్నటి వరకు ధరణి వచ్చే వరకు వాళ్ళకే ఉంటాం. అందరూ కూడా లంబాడస్, తాండాసు 2 ఎకరాలు 3 సో వాళ్ళ ఎకరాలు చేతుల్లో ఉండేవి ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోయింది. ఇచ్చిన చనిపోయిండు, వీళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇప్పుడు మొన్న ధరణి వచ్చిన తర్వాత మొత్తం దాదాపుగా కొన్ని 1000 ఎకరాలు అదే డిస్ప్యూటెడ్ కింద పడ్డది. దాన్ని 22 కింద పడ్డది. పడడంతో ఏమైంది, దాన్ని ఎట్లా క్లియర్ చేసి దాన్ని మార్చి ఏం చేశారంటే, గవర్నమెంట్ డెవలప్మెంట్ హాస్పిటల్ కడతాం, గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయండి, లేకపోతే ఇంకోటి పెడతాం, ఇంకోటి అలాట్ చేయండి. అది ఎవరి ల్యాండ్స్ అంటే వాళ్ళు ఒక 40, 50, 60 ఏళ్ళు వాళ్ళు దానిలో వాళ్ళ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు కుటుంబం. మామూలుగా ఏ పార్టీ వచ్చినా కూడా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా డే 1 నుంచి వెళ్ళి నేను ఎంత సంపాదించాలి, నా కుటుంబానికి ఎంత పెట్టాలి, ఎంత కరప్షన్ చేయాలి, ఇది తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ పాలసీ ఇంట్రెస్ట్ లేదు, ఏది లేదు. ఏదో వ్యవస్థ నడుస్తుంది అంతే. ఆటోమేటిక్గా దానికి ఉన్న శక్తితో నడుస్తుంది. ఈ గవర్నమెంట్స్ నడిపేది లేదు. గవర్నమెంట్ దాంట్లో చేసి వచ్చారు కాబట్టి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. నేను చూసి ఇన్సైడ్ అవుట్ సైడ్ చూసినా కూడా చెప్తాను. అందుకే మొదటి నుంచి అంటున్నా మనకు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏంటంటే, అసలు ఈ ఒకటి ఏంటంటే, రాజకీయాలలో మళ్ళీ విలువలలో ఆలోచనలో పెద్ద ఎత్తున మార్పు వచ్చి మళ్ళీ పౌర సమాజంలో ఏదైనా పెద్ద యుద్ధం జరిగి కొత్త సాధ్యం అయితేనే అవుతుంది. లేకపోతే ఈ వ్యవస్థకి ఇట్లే నడుతుంట. నువ్వు ఏం చేసినా మీరు ఎన్నిసార్లు డిబేట్ పెట్టినా, మేము ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు మాట్లాడినా కూడా, భూభారతి పెట్టినా, ఏది పెట్టినా కూడా, ఏ భారతి పెట్టినా మిగే భారతి అంతే. నరసింహారెడ్డి గారు ఇదేమంటున్నా, మొదటి నుంచి మనం దావోస్ నుంచి అభివృద్ధి పెట్టుబడులు అక్కడి నుంచి మొత్తం అంతా తిరుగుతున్నాము. పెట్టుబడుల కాడికి వస్తే ఇప్పుడు పెట్టుబడులు అభివృద్ధి కొరకే అని ఇదే నాయకులు చెప్తున్నారు. నేను అంటున్నా, అసలు అభివృద్ధి ఎవరు నిర్ణయిస్తున్నారు, ఎక్కడ నిర్ణయిస్తున్నారు, ఏ విధంగా నిర్ణయిస్తున్నారు? రాజ్యాంగం ఒకటి ఇచ్చింది మనకు పద్ధతి. ఆ పద్ధతిని పక్కకు దోసి ఆయన బంగారు తెలంగాణ అంటాడు, ఈయన స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాడు, ఆయన తెలంగాణ రైజింగ్. తెలంగాణ రైజింగ్ ఎక్కడ తయారైంది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు తయారు చేశారు. అది పక్కింట్లో ఎవరు ఉంటారో తెలియని వ్యక్తులు తయారు చేసిండ్రు. అది తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ వనరులు కానీ, తెలంగాణ యొక్క ప్రయోజనాలు కానీ ఏమీ తెలియని వ్యక్తులు ఐఎస్బి క్యాంపస్లో కూర్చొని పక్కింటి పేరు కూడా తెలియని వ్యక్తులు తయారు చేస్తే అది అభివృద్ధి? అది పబ్లిక్ పాలసీ డాక్యుమెంట్. నేను అంటున్నా, ఇంకోటి అది ఎక్కడ డిక్లేర్ చేశారు? ఎక్కడో గ్లోబల్ సమ్మిట్. నువ్వు దాన్ని శాసనసభలో ఎందుకు పెట్టవు? పెట్టి ఎందుకు చర్చించవు? ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది, పోయిన బడ్జెట్ కానీ ఇప్పుడు 12 ఏళ్ళ బడ్జెట్ చూస్తే 2047కి మరి $3 ట్రిలియన్ నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఆ జీడిపి గురించి లెక్కలు మాట్లాడితే 14 లక్షల కోట్లు అంటారు ఇప్పుడు తెలంగాణ. 14 లక్షల కోట్లలో 8 లక్షల కోట్లు హైదరాబాద్ నుంచే వస్తున్నాయి అంటారు. కానీ ఈ లెక్కల్లో ఎంత తేడా అంటే, 8 లక్షల కోట్లు ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్ నగరంలో నీ మురికి నీటి క్లీన్ చేయడానికి డబ్బులు లేవు.
అంటే ఈ 8 లక్షల కోట్లు ఇక్కడియా? మూసి ప్రక్షాళన చేస్తారటండి, చేద్దాం. అదిగా మీరు అదేంటలే మీరు వినండి. 8 లక్షల కోట్ల ఉత్పత్తి చేయగలిగిన హైదరాబాద్ స్తోమత, ఓకే, నువ్వు ఒక లీటరు మురికి నీటిని ప్రక్షాళన చేయడానికి నిధులు లేవంటే ఓకే, ఏది కరెక్ట్? మీరు ఆలోచించండి. కరెక్ట్. నేను చెప్తుంది వాస్తవం, నేను కాదండి. నేను అంటుంది అది. ఇప్పుడు మనం అభివృద్ధి 14 లక్షల కోట్లు అయింది, మేము 8 నుంచి 14 లక్షల కోట్లు చేస్తే ఈ 14 లక్షల కోట్లు హైదరాబాద్ నుంచి ఎట్లా వచ్చినాయి? ఇది ప్రజలు తెలంగాణ ప్రజల సొమ్ము అది. కానీ ఆ సొమ్ము కొందరికే పోయింది, అందరికీ రాలేదు. దానికి అనేక ఎగ్జాంపుల్ చెప్తా, అది స్టడీస్ కూడా ఉన్నాయి, ఏదో నేను నోటి మాటకు చెప్పట్లేదు. సో ప్రభుత్వం చేయాల్సిన ప్రాథమిక విధి, ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి ఏంది? సమతుల్య అభివృద్ధి. ఆ సమతుల్య అభివృద్ధికి కూడా ప్రణాళిక రచన, సమాలోచన చేయాలి. ఈ రెండు చేయడానికే మనకు శాసనసభ పెట్టారు, ఈ రెండు చేయడానికే మనకు ప్లానింగ్ కమిషన్ పెట్టారు. ఇవన్నీ అంటే అన్ని వర్గాలను ఏకీకృతం చేసి ప్లానింగ్ కమిషన్ ఒకటి రచన చేయాలి. వేర్ ఇస్ ప్లానింగ్ కమిషన్ ఇన్ బంగారు తెలంగాణ ఆర్ తెలంగాణ రైజింగ్? పేరు లేదు, ఎవరో ప్రైవేట్ వ్యక్తి తయారు చేసింది అది. అందులో ఒక్క పదం కూడా అసలు ఇక్కడ బయో ఎనర్జీ హబ్ అన్నారు అందులో. వాట్ ఈస్ బయో ఎనర్జీ హబ్ అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. వాట్ ఈస్ దట్? దిస్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ దావోస్. బయో మరి చెప్తున్నా ఇప్పుడు బయో ఎనర్జీ హబ్ అంటే క్లైమేట్ చేంజ్ కానీ బయో ఎనర్జీ హబ్ కానీ సమస్య ఇక్కడిది, పరిష్కారాలు దావోస్. ఇది కూడా కరెక్ట్ కాదు కదా. నేను అందుకే అంటుంది, మనం వీళ్ళు ఎందుకు పోతున్నారు, మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఎందుకంటే మీకు 15-20 ఏళ్ళ కిందట వీరు తెలుసు, ఒక పరిశ్రమల మీటింగ్కి ఒక ముఖ్యమంత్రి మంత్రి పోవాలంటే సిగ్గుపడేటోళ్ళు, అట్ట దాచుకొని పోయేటోళ్ళు. ఈరోజు 7 స్టార్ హోటల్లో మేము మీటింగ్ పెట్టాము, వానితోటి మీటింగ్ పెట్టాము, వీడిచ్చాడు వాడు అంటే వీళ్ళు వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ద పీపుల్? నువ్వు రైతుల మీటింగ్కి వచ్చినావా? రాలే. నువ్వు ప్రజలు వరద బాధితుల మీటింగ్కి వచ్చినావా? రాలే. మరి ఎక్కడ రాకుండా దావోస్ మీటింగ్ ఫోటోలు, ఇక్కడ 7 స్టార్ హోటల్లో ఫోటోలు ఎట్లా పెట్టుకుంటున్నారు? అంటే ఇది మొత్తం మనకు ఒక రకమైన టాప్ హెవీ ఎవరైతే ఈ సంపన్నులు ఉన్నారో వీళ్ళు మనకు ఒక రకమైన ఆలోచన విధానాన్ని నూకుతున్నారు. దాంట్లో మీడియాని తీసుకొని దాంతోపాటు చేస్తున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ దావోస్ పోవడం అనేది ఆ మభ్య పెట్టడంలో భాగమే. నేను ఏదో చేస్తున్నాను, ఏం చేస్తున్నావు అని అంటే, నేను ఒక్కొక్క ప్రాజెక్టు మేము అన్ని ప్రాజెక్టులది అనాలిసిస్ చేసాం, ఇంక్లూడింగ్ ఫ్యూచర్ సిటీ. మీరు ఏ సమస్యకి ఈ ప్రాజెక్టులు పరిష్కారం చేస్తున్నారు?